రాష్ట్రాల్లో పొలిటికల్ ఫైర్ ఓ రేంజ్లో రాజుకుంటోంది. ఏపీలో నేతలు విమర్శల డోసు పెంచుతుండగా తెలంగాణలో ప్రత్యర్థులపై తమదైన స్టైల్లో పంచులు విసురుతున్నారు టీ లీడర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లీడర్ల మాటల తూటాలు నిప్పులు కాజేస్తున్నాయి. సినిమాలను మించిన నాయకుల డైలాగులను ఇప్పుడు పొలిటికల్ ఫైర్లో చూద్దాం. 6 నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవడ్రా పడగొచ్చేటోడు? పడగొడతారా? ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నా. వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు. మీరందరూ చూసుకుంటే ఊరుకుంటారా? పడగొడితే ఊర్లలోకి రానిస్తారా? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం. ఆడ అనుకుంటుండు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా. నీ ఖాందాన్ మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. ఎవడని ప్రభుత్వం పడుతుందనో 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు. బీఆర్ఎస్ పై సీఎం డైరెక్ట్ అటాక్ కు దిగితే మరోవైపు దానికి రివర్స్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. మోసపూరిత మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. హామీల సాధన కోసం ప్రజల తరపున తాము పోరాడతామన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తో పాటు బీజేపీకి ప్రజలు గట్టి బుద్ధి చెప్పాలన్నారు. చేయలేమని తెలిసి కూడా హామీలిచ్చి ప్రజలను మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పార్లమెంటులో అక్కడ 17 సీట్లు గెలిపిస్తేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేమని చేతులు ఎత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇదే మాట ఎన్నికలకు ముందు చెప్తే ప్రజలు ఓట్లేస్తుండేనా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఒక దిక్కేమో మొగోళ్ళు టికెట్లు పెట్టి కొనుక్కున్న మొగోళ్ళేమో వాళ్ళు నిలబడతాను, ఇటు ఆడబిడ్డలేమో సీట్లు దొరకక వీలు కొట్లాడతాను. అక్కడ ఆటో వాళ్ళేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు గాలి ఆఖరికి నిన్న ఒక ఆయన ఆటో కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముంగటనే కాల్ చేసిన పరిస్థితి వచ్చింది. 50-60 రోజుల్లోనే ఇలా ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద మూట కట్టుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో ఏ కార్యకర్త మీద దొంగ కేసులు పెట్టినా, ఎవలను ఇబ్బంది పెట్టినా, ఇప్పుడు మా తమ్ముడు శివాని ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టినా మొన్ననే చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా. 38 మంది ఎమ్మెల్యేలం, 27 మంది ఎమ్మెల్సీలం బస్ వేసుకొని వస్తాం. ఎవ్వలకు అన్యాయమైనా ఎవ్వలకు ఇబ్బంది అయినా. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ లను ఏకి పారేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కేసీఆర్ పై కోపంతోనే ప్రజలు కాంగ్రెస్ ను ఎంచుకున్నారని, వాస్తవానికి ఇది కాంగ్రెస్ గెలుపు కాదని, బీఆర్ఎస్ ఓటమి అన్నారు. ఎన్నికల సమయంలో పలువురిపై ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక విచారణ చేయడం లేదని, డూప్ ఫైటింగ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పట్టం కడతారన్నారు. ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు. 6 గ్యారెంటీలు ఏ రకంగా అమలు చేస్తారో ఒక రోడ్ మ్యాప్ లేదు ఈరోజు ప్రభుత్వానికి. ఏ రకంగా ఈ యొక్క ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో ఈరోజు ఈ ప్రభుత్వంలో మరి ఒక అవగాహన లేదు. పార్లమెంట్ ఎన్నికల వరకు అనేక రకాలుగా ఈరోజు రేపు మాపు అంటే, ఎందుకంటే వాళ్ళ ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఫిబ్రవరి 1వ తేదీ గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామని అన్ని పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు డేట్లతో సహా. ఫిబ్రవరి 1వ తేదీ అయిపోయి ఆల్మోస్ట్ 12 గంటలు అయిపోయింది. ఇంతవరకు దాని సంగతి అధికంగా తెలియదు. కాబట్టి అనేక రకాలుగా 6 గ్యారెంటీలు కాదు, ఖచ్చితంగా గ్యారెంటీల విషయంలో ఫ్లాగ్ గ్యారెంటీలే కర్ణాటకలో లాగా తెలంగాణలో. కిషన్ అన్నకు సపోర్ట్ గా మాట్లాడారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. అవినీతి పాలన వల్లే కేసీఆర్ ను ప్రజలు ఓడించారని, ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే దారిలోకి వెళ్తోందని మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని, కాంగ్రెస్ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తుందని, పార్లమెంటు ఎన్నికల్లో వారికి ప్రజలు గుణపాఠం చెప్తారన్నారు. చట్టాన్ని అమలు చేయాలంటే మేము రావాలి అనేటటువంటి మాట కూడా ఎంత అబద్ధమో
ఎందుకు ఇంకా ప్రజల్ని ఆ విధంగా మోసం చేస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రజల్ని మోసగించడం మానేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. కేసీఆర్ లాగానే మీరు కూడా వ్యవహరిస్తా ఉన్నారు. మీకు కేసీఆర్ కి పెద్ద తేడా ఏం కనిపిస్తలేదు. మళ్ళీ మీరంతా కూడా అదే కేసీఆర్ తోవలోనే నడుస్తా ఉన్నారు. ప్రజల్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఒకవైపు బీజేపీ నేతలు మండిపడుతుంటే మరోవైపు కాంగ్రెస్ పై హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. రాహుల్ జోడో యాత్ర కాస్త చోడో యాత్రగా మారిందన్నారు. ప్రస్తుతం ఇండియా కూటమిలో కాంగ్రెస్ మాత్రమే మిగిలిందన్నారు. నోటుకొచ్చిన హామీలిచ్చి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ హామీల కోసం ప్రజల పక్షాన తాము పోరాడతామన్నారు. మాట్లాడతారు మోసపూరిత మాటలు మాట్లాడొచ్చారు ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో. 6 గ్యారంటీలు అంటారు, 440 గ్యారంటీలు తయారు చేసిండ్రు, కానీ 1-2 ఇస్తున్నారు. దాంట్లో కూడా కొట్లాట పెడుతున్నారు. వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చే మనసు లేదు. మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు, మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ 6 గ్యారంటీలు చేస్తామంటాడు. జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంత చోడో యాత్రలు అయిపోయింది. మమతా బెనర్జీ వెళ్ళిపోయింది, వాళ్ళ ఇండియాలో కూటమిలోకి వెళ్ళి. ఆప్ వెళ్ళిపోయారు, పంజాబ్ వెళ్ళిపోయారు, నితీష్ బీఆర్ ఆయన వెళ్ళిపోయాడు. ఆడ ఎవ్వరు మిగిలలే, ఒక్కడే మిగిలిండు రాహుల్ గాంధీ. ఆయన ఎవ్వడు వస్తలేడు. ఇండియా కూటమి లేదు, పీఠమి లేదు. అంతా మన కేసీఆర్ ను బొంద పెడతా అంటారు, మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అంటారు, పని చేసిన వాళ్ళు బొందలు పెడతా అంటారు. వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టేటోడు తయారైండా మోడీ. వీళ్ళని ఇడివాడు ఇట్లా గొంతు పిసికి పిసికి పిట్టని పిసికినట్టు పిసుకుతాడు. ఆ మోడీ సంగతి వీళ్ళకి తెలుసు. ఇదివరకు పోయిన 5 ఏళ్లలోనే 8 మందిని పిసికేసాడు. ఇప్పుడు ఇంకా 3 బాకీ ఉన్నాయి. ఈసారి మొన్న ఎంపీ ఎలక్షన్స్ కాగానే పిసికి పిసికి పిసికి. మాజీ మంత్రి మల్లారెడ్డికి కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ. గత సర్కారు వైఖరిని ఆయన తప్పుపట్టారు. అవినీతి బయటపడుతుందనే భయంతో ప్రాజెక్టుల దగ్గరికి వెళ్లకుండా పోలీసులను పెట్టి తమను అడ్డుకున్నారన్నారు. గ్యారంటీలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, త్వరలోనే హామీలన్నింటినీ అమలు చేస్తామన్నారు. మేము మసిబుసి మారేడుకాయలు చేయలేదు, మేము ఇచ్చినామని చెప్పుకోలేము మేము. కానీ వాదన వినిపించిన తెలంగాణలో సోనియా గాంధీ ముంగట, హైకమాండ్ ముంగట తెలంగాణ మాదిగా పెట్టే దళిత పెట్టే ప్రాజెక్టు దగ్గర ఫోన్ చేయలేదు పోలీసు వాళ్ళని పెట్టి. అది దోపిడీయా దుర్మార్గమా? జవాబు తాగుతారమ్మా. ఓటాలు మునుగుతే సామాన్యుడు పోతే ప్రజాస్వామ్యం ఇది. అయ్యా మేము మా ట్యాక్స్ ప్రైస్ మనీ ఇది, మేము చూస్తాం ఎలా మునిగిందో. ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. ఎవరి ఫోన్ చేయకుండా పోలీసు కాపలేదు. మంత్రి దామోదర రాజనరసింహకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. రాష్ట్ర ప్రయోజనాలను ఏ రోజు కేసీఆర్ పణంగా పెట్టలేదన్నారు. కాంగ్రెస్ సర్కారు అనుభవ రాహిత్యంతో తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని ఎడారిగా మార్చనున్నాయన్నారు. వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రానికి ఏజెంట్గా ఉన్నారు. ఈ నాయకులందరూ కూడా వారి ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప, ఎందుకంటే కృష్ణా జలాల్లో వాటా గురించి మొదటి నుంచి కూడా పోరాటం జరుగుతూనే ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఏ రకంగా పోరాటం జరిగినదో ఆది నుండి కూడా, గతం నుంచి కూడా ఈ కృష్ణా జలాల గురించి పోరాటం జరుగుతూనే ఉన్నది. అటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్తో మరి వాటా గురించి వారు ఫైట్ చేస్తూ ఉన్నాం. మాకు దాంట్లో మా వాటా మాకు రావాలని ఫైట్ చేస్తూ ఉన్నాం. దీంట్లో కేంద్రం జోక్యం చేసుకొని మరి యొక్క బోర్డు ద్వారా మన పైన పెత్తనం చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని 10 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ పంచాయతీని పేచీని చూపి మేము మీ పరిష్కారం చేస్తామని చెప్పేసి మరి కేంద్రమే నేరుగా జోక్యం చేసుకొని అధికారాన్ని తన చేతుల్లో పెట్టుకోవడానికి మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణలోని లీడర్స్ అంతా ఒకరిపై మరొకరు ఫైర్ అవుతుంటే మరోవైపు ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వైసీపీని విమర్శిస్తే చంద్రబాబు తొత్తులని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి భయపడి ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారని, వైసీపీ మాత్రం తమ మాటలతో ఆయన్ని హీరో చేస్తోందన్నారు. విమర్శిస్తే కమ్యూనిస్టులు నారాయణ చంద్రబాబు ఒకే కాస్త కాబట్టి మా అమ్ముడు పోయాడని చెప్పేవాళ్ళు. రామకృష్ణ విమర్శిస్తే రామకృష్ణ చౌదరి చెప్పేవాళ్ళు. పాప ఆయన కమ్మడు కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన జరగట్టే నీ దత్తపుత్రుడు అన్నారు. ఇప్పుడు స్వయాన జగన్మోహన్ రెడ్డి చెల్లెలే వచ్చి మాట్లాడుతూ ఉంది. ఇప్పుడేమంటారు?
ఆయన ఏమన్నారు కాబట్టి ఆమె కూడా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం చేస్తుందని చెప్తా ఉన్నారు. అంటే మిమ్మల్ని ఎవరు మిస్ అంటే చంద్రబాబు నాయుడుకి అంటగట్టేస్తారా? మీ చెల్లెలు కూడా చంద్రబాబు నాయుడు అంటగట్టేస్తారా? ఇంత ఘోరం ఏంటి అంటే చంద్రబాబు అంత బలవాజ్యుడా? అందరినీ కాపాడుకొని చెప్తున్నాడా? అతనే భయపడిపోయి కాళ్ళు ఊగుతుపోయి మోడీ కాళ్ళు పట్టుకుంటుంటే ఆయన పెద్ద హీరో చేస్తారండి వీళ్ళు. వెల్కమ్ బ్యాక్. ఇక ఏపీ ప్రతిష్టను టీడీపీ వైసీపీ కాలరాశాయన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. ప్రత్యేక హోదాతో పాటు ఏ హామీ కూడా అమలు కాలేదన్నారు. గతంలో టీడీపీ, ప్రస్తుతం వైసీపీ బీజేపీకి గులాంగిరి చేస్తున్నాయని ఆరోపించారు. ఈరోజు అధికారంలో బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీకి ఇన్ని వాగ్దానాలు ఇచ్చి కూడా ఎలక్షన్లప్పుడు మా దగ్గరికి వచ్చి మా ఓట్ల కోసం మీరు పెట్టిన మీటింగ్లలో దంచి చెప్పారు. ఇవేవి నిలబెట్టుకోకపోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈరోజు ద్రోహం చేస్తూ ఆఖరికి విశాఖ స్టీలుని కూడా ప్రైవేటైజ్ చేసే ప్రమాదం ఉంది అంటే, అంత భయాందోళన మీరు కలిగిస్తున్నారు అంటే ఇంకా మీరు నాయకులు ఎలా అవుతారు? ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు, ఒక ఎంపీ కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు. అయినా కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. ఎందుకంటే ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీ పార్టీకి పూర్తిగా గులాంగిరి చేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ బాస్ షర్మిలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ లేదని, ఈసారి కూడా ఆ పార్టీకి ఒక్క సీటు రాదన్నారు. సీఎం జగన్ను అకారణంగా టార్గెట్ చేస్తున్నారని, షర్మిలను చంద్రబాబు రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో లేదు. ఏదైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నీ కూడా చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి 500, 200, 300 ఓట్లు వచ్చాయి గత 2 ఎన్నికల్లో కూడా. ఈసారి కూడా ఆమె వచ్చిన దానివల్ల పెరిగేదేం లేదు. ఇంకా నాకు తెలిసి గ్రాఫ్ ఇంకా ఎక్కువగా పడిపోతుందని చెప్పి, ఎందుకంటే అకారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ముందుకు పంపించారు, రెచ్చగొట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేపిస్తూ ఉన్నాడని. దీనివల్ల ఉన్న కాంగ్రెస్ పార్టీ ఊడ్చుకుపోతుందని. షర్మిలపై పెద్దిరెడ్డి మండిపడుతుంటే మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర. చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మొద్దన్నారు. ఆయన మాటలను నమ్మితే మీ భవిష్యత్తు దగా చేస్తారని చెప్పారు. గతంలో డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తారని చెప్పిన చంద్రబాబు మహిళలందరినీ మోసం చేశారని విమర్శించారు. భవిష్యత్తుకి బాబు సూరిటీ, భవిష్యత్తుకి బాబు గ్యారెంటీ అంటున్నారు. భవిష్యత్తుకు బాబు సూరిటీ, భవిష్యత్తుకు బాబు గ్యారెంటీ అని కాదు. అది భవిష్యత్తుకు సూరిటీ గ్యారెంటీ కాదు. భవిష్యత్తులో బాబు మోసం, భవిష్యత్తుకు బాబు దగ. మీ భవిష్యత్తు బాబు చంద్రబాబు మోసం చేస్తాడు. అటువంటి చంద్రబాబును కానీ తెలుగుదేశం మాటలు కానీ మీరు నమ్మితే ప్రతి అక్క తర్వాత బాధపడవలసి వస్తుంది, ప్రతి చెల్లి తర్వాత బాధపడవలసి వస్తుంది, ప్రతి తల్లి తర్వాత బాధపడవలసి. మీరు మీ కుటుంబం అందరూ కూడా అలాగే మీరు చెప్పండి. ఇక్కడ ఉన్న వారందరూ కూడా తమ సహచర మంత్రి రాజన్న దొరకు సపోర్ట్ గా మాట్లాడారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా విజయం వైసీపీదే వరిస్తుందన్నారు. సీఎం జగన్ పై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ రోజున ముక్త కంఠంతో మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగన్ అన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ భయంతోనే ఈ రోజున ప్రతిపక్షాలంతా కూడా గుంపులుగా సమూహంగా వస్తున్నారు. ఎంతమంది ఎన్ని గుంపులుగా వచ్చినా సింహం సింగిల్ గా వస్తుంది. ఆ సింహం మా జగన్ అన్న అని చెప్పడానికి ధైర్యంగా మేమున్నాం. జగన్ అన్నకి ధైర్యం మేమని చెప్పడానికి రేపటి రోజున మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా జగన్ అన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడానికి ఒకవైపు టీడీపై ఏపీ మంత్రులు ఫైర్ అవుతుంటే మరోవైపు ఎంపీ కేశినేని నానిపై మండిపడ్డారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.
ఎంపీ కేశినేని నానికి సత్తా ఉంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవాలని ఆయన సవాల్ విసిరారు. కేశినేని నాని విశ్వరూపం చూపించి గెలిస్తే చూడాలని ఉందన్నారు. మీరే నాకు వద్దు సీటు నేను నిలబడని చెప్తే ఆయన అడగలేదు కదా, అసలు మీరు నిలబడడానికి కూడా అడగలేదు. ఆయన ఏంటి సమస్యలు ఏంటి, ఎందుకు అందరూ ఒక తాట్ల మీద వెళ్తే బాగుంటుంది పార్టీ అంతా, అందుకోసం పిలిచానంటే ఇప్పుడు ఆయన నన్ను బాధ్యత నుంచి తప్పించున్నానంటే మాట్లాడారు. సో అది దానికి సమాధానం ఆయనే చెప్పాల్సిన అవసరం ఉంది. ఇకపోతే నా గెలుపు వెనకాల ఆయన వల్లనే గెలిచానని చెప్తున్నా నాకు సంతోషం. నేనేమి ఆయన లేకపోతే ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన లేకపోతే అని నేను ఎప్పుడు అనుకోలే. ఖచ్చితంగా ఆయన ఎంపీ, నేను ఎమ్మెల్యే. నేను ఓటు అడిగే ప్రతిసారి నాకేయండి, మన ఎంపీ గారికి వేయండి అని చెప్పాము. ఇద్దరం ఒకరికొకరు సహకరించుకోబట్టే గెలిచాము. నేనేమి మీరు అన్న మాటకి మీ వల్ల నేను గెలవటం ఏంటి అని నేను అంటలే. కానీ సీఎం జగన్ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు అనేక వ్యూహాలను రచిస్తున్నాయని, తాము మాత్రం ఒక్కటే వ్యూహంతో ప్రజల ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రి కోటు సత్యనారాయణ. తాము చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయమని అడిగే ధైర్యం చంద్రబాబుకు, పవన్ కు ఉందా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారి ఒకటే వ్యూహం, ప్రజలకి 5 సంవత్సరాల్లో అందించిన పరిపాలన, ఆ పరిపాలనను చూసి ఒకే మాట ఆయన పరిపాలన చూసి ఒకటేమని అడుగుతూ ఉన్నారు. మరి దానికి ప్రతిపక్షాలు సిద్ధమా? మేము 5 సంవత్సరాలు పరిపాలించే రాష్ట్రాన్ని, 5 సంవత్సరాల నుంచి 2014 నుంచి 2019 వరకు మా పరిపాలన చూసి ఓటేయండి అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? నా మాటగా చంద్రబాబు నాయుడు ఓటేశారు. మీరు ఓటేసినందుకు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి ఓటేయండి అని అడిగే దమ్ము ధైర్యం